రైట్, మొత్తంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి కాంగ్రెస్ కు బలమైన మెజార్టీ ఇచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్ 38% ఓట్లు వస్తే కాంగ్రెస్ కు 51% ఓట్లు వచ్చాయి. అదేవిధంగా బీజేపీకి సంబంధించి చూసుకుంటే డిపాజిట్లు కూడా గల్లంతైన పరిస్థితి బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి డిస్కషన్లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు నాగేంద్ర గౌడ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి డాక్టర్ లింగయ్య యాదవ్ గారు, బీజేపీ నుంచి శంకరోళ్ళ రవికుమార్, అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు జాయిన్ అవుతారు. రైట్, నాగేంద్ర గౌడ్ గారు నమస్కారం సార్. నమస్తే. ఏంటి అంటే బీఆర్ఎస్ కు సంబంధించి మీ వ్యూహాలు ఫలించలేదా? మీ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదా? ఇప్పుడు ముందుగా మీకు అదే విధంగా ప్యానల్ ఉన్న రవికుమార్ గారికి, అదే విధంగా లింగం యాదవ్ గారికి, మన హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే. ఇప్పుడు వ్యూహాలు ఫలించలేదా అనే కన్నా ముందు మనకు ఎన్నికలు జరిగిన విధానాన్ని ఒకసారి మనము ఆలోచన చేస్తే పోలింగ్ కన్నా ముందు ఒక 3-4 రోజుల ముందటి నుంచి జరిగిన సీన్ అంతా, లేకుంటే ఎన్నికలు స్టార్టింగ్ నుంచి అక్కడ మోహరించిన అధికార యంత్రాంగం అంతా మనం ఒకసారి చూస్తే, ఇంతకు ముందు ఒక ఛానల్లో నేను చూసిన ఒక్కొక్క డివిజన్ కు ఇద్దరిద్దరు మంత్రులు, వాళ్ళకు పనిచేయడానికి శాసనసభ్యులు, అదే విధంగా ఎమ్మెల్సీలు, ఈ ఎంపీలు, వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళందరిని కలిపి ఇన్ఛార్జీలు పెట్టడము. అదే విధంగా ముఖ్యమంత్రి గారు గల్లీ గల్లీ ముఖ్యమంత్రి గారు తిరగడము. తిరిగితే మనకేమో అభ్యంతరం లేదు, ఆయన క్యాన్వసింగ్ చేసుకుంటే. కానీ ముఖ్యమంత్రి గారు బెదిరింపు ధోరణిలో, అంటే భయభ్రాంతులను చేసే ధోరణిలో ప్రసంగాలు ఉండడం ముఖ్యమంత్రి గారిది. ఇంకా మేము 3 సంవత్సరాలు ఉన్నాం, మా ఓట్లు లేకపోతే ఇది పోతుంది అది పోతుంది ఏది రాదు అని ప్రసంగించిన ప్రసంగాలు గాని, కింది నుంచి మీది వరకు వాళ్ళ ధోరణి ఏ విధంగా ఉంది అంటే బెదిరింపు ధోరణి లోపల ఎన్నికలు అనేది నిర్వహించడం జరిగింది. మేము ఫస్టే చెప్పినాం, మా నాయకుడు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఎన్నికల కమిషన్ చెప్పింది, ఏదైతే డబుల్ ఓటింగ్ ఉన్నది ఆ ఓటింగ్ అడ్రస్ గిట్ అంతా కరెక్ట్ ఉన్నది, కానీ ఫోటో మాత్రం మార్పిడి అయింది. ఫోటోలు ఒక్కటే పేరు మీద 4-5 ఫోటోలు ఉన్నాయి, ఆ విధంగా జరుగుతుంది, దాన్ని సరిచేయాలి అని చెప్పినప్పుడు ఎన్నికల కమిషన్ ఏమాత్రం స్పందించలే, దాని నుంచి ఎవరు కూడా స్పందించలే. అదే తీరుగా చూస్తే మా అభ్యర్థి చాలా క్లియర్ గా చెప్పింది, అక్కడ ఏదైతే ఈ డూబ్ ఓట్లు, ఏదైతే ఫేక్ ఓట్స్ అన్ని ఉన్నాయో వాళ్ళందరినీ ప్రీ ప్లాన్డ్ గా ముందు ప్లాన్ చేసుకొని వాళ్ళు ఫంక్షన్ హాళ్లలో వాళ్ళని డంప్ చేసి అక్కడ నుంచి ఓట్లు వేస్తున్నప్పుడు మా అభ్యర్థి చాలా క్లియర్ గా అక్కడ వెళ్ళి నివారించడం జరిగిందండి. జరిగినప్పుడు కూడా పోలీసుకు చెప్తే ఎన్నికలు ఎంత పకడ్బందీగా ఎన్నికల కమిషన్ జరిపినా కూడా లోకల్ ఆఫీసర్స్ ను, లోకల్ పోలీసును మేము అప్పుడే చెప్పినాం, ఏది కేంద్ర బలగాలతో దీన్ని నిర్వహించండి, ఇక్కడ మాకు పల అనుమానాలు ఉన్నాయి, ఇప్పటికే అనేకమైన తీరుగా ఈ విధంగా జరుగుతుంది, ఇప్పుడు కూడా కేంద్ర బలగాలతో జరపమని కూడా మేము స్పష్టంగా చెప్పినాం. ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులతో, పోలీస్ యంత్రాంగం కానీ లేకుంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ కానీ అందరినీ కూడా ఇక్కడ లోకల్ వాళ్ళను పెట్టి మా అభ్యర్థి పోయి పోలీసుకు చెప్పిన లాభం లేకపోయింది, అక్కడ ఉన్న వ్యక్తులకు చెప్పిన లాభం లేకపోయింది, చివరికి వేచారి ఆన్నే కూర్చొని రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసే పరిస్థితికి వచ్చింది. అంటే పోలింగ్ నడుస్తున్న టైం లోపల ఒక ప్రధాన పార్టీ అభ్యర్థి అక్కడనే రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తుంటే కూడా వాళ్ళకి చలనం లేకపోయింది. ఆ విధంగా నేను ఒక్కటొక్కటి ఏంటంటే, మీరు మేము చెప్పింది ఇది కాలేదా, దాన్ని వర్కౌట్ కాలేదా అనేది అన్నప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఎన్నికలు జరిగిన విధానం జరగలేదనేది మీ వాదన. నేను ఏమంటున్నా అంటే, పోలింగ్ అనేది సక్రమమైన పద్ధతిలో, అంటే సరిగ్గా జరగలేదు అంటే వేరే, కానీ జరగవలసిన తీరుగా జరగలేదు. ఓటర్స్ ను భయభ్రాంతులను చేసిన పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కోటేయకపోతే బియ్యం రావిగా, కాంగ్రెస్ పార్టీకి చేయకపోతే ఇక మీ జూబ్లీహిల్సే ఉండదు అన్నట్లు, ఈ ప్రపంచమే ఉండదు, ఈ కలియుగమే ఉండదు అన్న వాతావరణం. ఇప్పుడు ఏందండి, ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు మెయిన్ వ్యక్తి ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు స్వయాన నోటితోని ఈ విధమైన వ్యాఖ్యలు రావడంతో కొంత
బాగా కూడా డిస్టర్బ్ అయిపోయింది. ఈ విధంగా జరిగింది అనేది నంబర్ 1. నంబర్ 2 నేను ఏమంటున్నా అంటే విపరీతమైన రిగ్గింగ్ కూడా జరిగింది. రిగ్గింగ్ కూడా జరగలేదు అనేది లేదు, రిగ్గింగ్ కూడా జరిగింది. అంటే దీన్ని మాట్లాడితే ఏంటంటే ఓడిపోయిన తర్వాత ఏదో కారణాలు చెప్తున్నారు అనేది మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఏది ఏమైనా నేనేమంటున్నా రాజేందర్ గారు అంటే వాళ్లకు ఎన్నికలు అనేది జరిగింది, వాళ్లకు అభ్యర్థి గెలిచిండు. ఇప్పుడు నేను ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ వ్యక్తిగా నేను ఏమంటున్నా అంటే మీరు ఇప్పుడన్నా ప్రజలతోని సోయి తెచ్చుకోండి. ప్రజలకు ఇచ్చిన మాటలు ఏదైతే 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు కానీ దానికి తోడు ఇవాళ జూబ్లీహిల్స్ లో కూడా మాట ఇవ్వడం జరిగింది. చాలా అనేకమైన వాగ్దానాలు చేయడం జరిగింది. వీటిని అన్నిటినీ వేరే వాళ్ళ మీద దొబ్బకుండా ఏంటంటే 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేయలేరు అంటే నువ్వు 2 ఏళ్లలో ఏం చేసినావు, అంతకుముందు 50 ఏళ్లలో ఏం చేసినావు అని ప్రశ్న రాకుండా ఉత్పన్నం కాకుండా జూబ్లీహిల్స్ తో పాటు రాష్ట్రంలో మీరు ఇచ్చిన వాగ్దానాలు సత్వరమే చేపట్టాలనేది నా డిమాండ్. ఇప్పటికి కూడా నేనేమంటున్నా అంటే మహిళలకు 2500 ఇస్తామన్న 2500 ఇవ్వడం లేదు. అట్లా ఓంగా కూడా ఇంకేంటంటే తులం బంగారం ఏదైతే షాది ముబారక్ గాని కళ్యాణ లక్ష్యం గాని తులం బంగారం అవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రతిపక్షం అంటున్న మాటలేదు. పక్కన పెడితే మీరు ప్రచారంలో కూడా ఇదే అంశాలను ప్రస్తావించారు. ప్రజలు నమ్మే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓట్ల రూపంలో చూపించలేదు, ఓట్ల రూపంలో మాకు చూపించారు, మా పథకాలను నమ్మారు, మా ప్రభుత్వాన్ని నమ్మారు అనేది కాంగ్రెస్ వాదన. రైట్, ఒక నిమిషం మనతో పాటు ప్రభుత్వాన్ని నమ్మినరా నమ్మలేరా ఏది జరిగింది నేను ఇంతకు ముందు కొన్ని ప్రస్తావించడం జరిగింది. మీ ఛానల్ లో కూడా నేను చాలా విజువల్స్ నేను చూడడం జరిగింది. అనేక మంది విశ్లేషకులు ప్రసంగిస్తున్న తరుణం లోపల విశ్లేషకులు విశ్లేషణ చేస్తున్న దాన్ని అంతా బట్టి చూస్తే కూడా నమ్మినరా నమ్మలేరా అనేది అక్కడ పక్కకు ఉంచితే నమ్మినరే అనుకున్నా కూడా మీరు నమ్మకాన్ని ఇప్పటికన్నా వమ్ము చేయకండి. 2 సంవత్సరాలు గడిచిపోయింది, 3 సంవత్సరాల లోపలన్నా ప్రతిదీ నెరవేర్చండి. మీరు నిరుద్యోగులకు ఇచ్చిన సమస్య గాని, ఉద్యోగులకు ఇచ్చిన సమస్య గాని, రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చిన సమస్య గాని, రైతులకు ఇచ్చిన సమస్య గాని, మహిళలకు ఇచ్చిన సమస్య గాని, కౌలు రైతులకు ఇచ్చిన సమస్యలు గాని అనేకమైన సమస్యలు ఉన్నాయి కదా, వాటి అన్నిటిని నెరవేర్చమనేది ఇప్పుడు ఒక్క మాట నేను చెప్పడం జరుగుతుంది. ఏంటంటే నేను ఒక్కటి ఏమంటున్నా అంటే మేము రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారండి వీళ్ళు. వాళ్ళు ఒక కార్డు ఇచ్చి ఆ కార్డును మీరు దగ్గర పెట్టుకోండి, 100 రోజులలో ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తాము, మీ దగ్గరికి మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు వస్తారు వాళ్ళని అడుగుండి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేడు, అక్కడ ఉన్న ఎంఆర్ఓ లేడు, ఎండిఓ లేరు, ఎవరు కూడా వచ్చిన పాపంలో లేరు. వాళ్ళని అన్నింటినీ ఇంప్లిమెంటేషన్ చేయండి అంటున్నాం. మంచిగా ఇంప్లిమెంటేషన్ చేయండి. ప్రజా పరిపాలన అంటున్నారు కదా, ప్రజా పాలన ఏదైతే ఆటవిక పాలన కావద్దు. గతంలో మీరు 50 సంవత్సరాల్లో చేసిన మళ్ళా కర్ఫ్యూలు రావద్దు, 50 సంవత్సరాల్లో చేసిన ఏదైతే మత కలహాలు రావద్దు. ప్రశాంతమైన వాతావరణం లోపల ప్రజలను జీవనోపాధి కల్పించాలి. మీరు అన్న మాటలు నెరవేర్చాలి. ప్రతి ఒక్కటి నెరవేర్చే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తాం, ప్రజలతో ఉంటాం. ప్రజల విశ్వాసము పొందినంత వరకు కూడా ప్రజల విశ్వాసము కోల్పోకుండా మేము అందరం కూడా పనిచేయడం జరుగుతుంది. ఓకే, రవికుమార్ గారు. వినపడుతుందా? ఏంటి అంటే బీజేపీ ఎందుకు ఎంతలా చతికిలు పడింది, ఎంతలా కనీసం డిపాజిట్లు కూడా దక్కలేని పరిస్థితికి వెళ్ళిపోయింది? బీజేపీ నమ్మే సిచ్యువేషన్ ఇంకా లేదా? అంటే ఈ బై ఎలక్షన్ తర్వాత రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఇదే తీరు బీజేపీ కొనసాగితే అసలు బీజేపీ బీజేపీ ఉంటుందా ఉండదా? బీజేపీ ఎందుకు ఉండదు కానీ సరే, ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్తే. నేను ముందుగా ప్రజా తీర్పుని మేము ఆహ్వానిస్తున్నాం, ప్రజల తీర్పుని గౌరవిస్తున్నాం. కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందినటువంటి నవీన్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మా యొక్క ఓటమిని సమీక్ష చేసుకుంటాం. మా యొక్క ఓటమికి కారణాలైనటువంటి పొద్దు నుంచి అనేక విశ్లేషణలు చూస్తున్నాం కాబట్టి ఆ విశ్లేషణల ఆధారంగా మా ఓటమికి కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాలన్నింటినీ కూడా మేము ఒకసారి మళ్ళీ ఒక రివ్యూ చేసుకొని
దానికి అటువంటి పునరావృతం కాకుండా ఏం చేయాలో పార్టీలో ఉన్న పెద్దలు వాళ్ళు నిర్ణయిస్తారు. ఇది ఒక అంశం. దాని తర్వాత మాకు వచ్చినటువంటి ఓట్లని మీరు చూస్తే గమనిస్తే 8% ఓట్లు వచ్చాయి. బీజేపీ పార్టీ ఎక్కడ కూడా మీరు ఓటమి అనకూడదు, అది ఓటమి కూడా కాదు, మీ పోటీలోనే లేనట్టుగా 8% ఓట్లు వచ్చాయి. నేను అదే అంటున్నాను, మాకు ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్ లో వచ్చిన ఓట్ల కంటే కూడా తక్కువగా వచ్చాయి. అది ప్రజలు వేసింది, దాన్ని చెరపలేరు, కూర్చలేరు. కాకపోతే విజయం అనేది పార్టీకి, అధికార పార్టీకి అందింది. అదే విధంగా నైతిక విజయం అనేది బీజేపీ పార్టీకి అందింది అనేది నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతాను. ఏ రకంగా నైతిక విజయం బీజేపీ అందుకుంది? ఏ రకంగా ఒక పక్కనేమో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం తమ చేతిలో ఉంది, ఆర్థిక బలాబలాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. మంత్రులందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఒక్కొక్క డివిజన్ లో తిష్ట వేసి దాదాపు 2 నెలలు పైగా తిష్ట వేసి పనిచేస్తూ వస్తున్నారు. ఒకటి. రెండో పార్టీ ఏంటో, రెండో పక్కన ఇంకో పార్టీ ఏంటంటే అంతకుముందు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి తను అధికారంలోకి వచ్చిందే దోచుకోవడానికి అన్నట్టుగా దోచుకొని డబ్బులన్నిటినీ దాచుకొని ఆ డబ్బుల్ని విపరీతంగా ఈ ఎన్నికల్లో ఖర్చు చేసి, దాని తర్వాత అంతకుముందు ఉన్నటువంటి తన అధికారంలో ఉన్నప్పుడు ఎవరినైతే రౌడీలని గుండాలను వాళ్ళు పోషించారో ఆ రౌడీలను గుండాలను వాళ్ళందరినీ కూడా ఎన్నికల్లో వాడుకొని ఈ ప్రతిపక్ష పార్టీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఒక పక్కనేమో అధికార పార్టీ, ఇంకో పక్కనేమో అంతకు ముందు అధికారంలో ఉన్నటువంటి పార్టీ. రెండు కూడా వాళ్ళ యొక్క మజిల్ పవర్ ని ఈ యొక్క ఎన్నికల్లో చూపించాయి. ఆ మజిల్ పవర్ ని చూపించి ఈ ఎన్నికల్లో పోటీకి వెళ్ళాయి. కానీ బీజేపీ పార్టీ మాత్రమే ఎక్కడ కూడా తమ యొక్క మజిల్ పవర్ ని కానీ తమ యొక్క అంటే ఆ యొక్క మా దగ్గర దోచుకున్న డబ్బులు ఏముండవు, మా దగ్గర అవినీతి పాలన జరగదు, మా దగ్గర ఎట్టి పరిస్థితుల్లో మేము డబ్బులు పంచే వ్యవహారాలు ఉండవు, మా దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే అటువంటి విధానాలు మా దగ్గర ఉండవు, ఎట్టి పరిస్థితుల్లో ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలను మభ్యపెట్టి ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి అబద్ధపు అమలు కాని హామీలు ఇచ్చి ఓట్లను కొలగొట్టే పద్ధతి మా దగ్గర ఉండదు. ఇప్పుడు ప్రజలు గమనించాల్సిన విషయం, బీజేపీ పార్టీ ఏ విధంగానూ ఆత్మవిమర్శ చేసుకుంటుంది, అది ఎట్లా విశ్లేషణ చేసుకుంటాం. కానీ మా యొక్క ఆత్మవిమర్శలో భాగంగా మేము ఎందుకు ఓడిపోయామో అని ఒకవేళ విశ్లేషణ చేసుకుంటే, రివ్యూ చేసుకుంటే మాకు తెలుస్తున్న విషయాలు ఇదే. ఏంటంటే ఒకటి, అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళ యొక్క పవర్ చూపించారు, అది మనీ పవర్ కావచ్చు, మజిల్ పవర్ కావచ్చు, ఇంకో రకమైన పవర్ కావచ్చు. అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు దోచుకున్నటువంటి డబ్బు, వాళ్ళు కూడబెట్టుకున్నటువంటి వాళ్ళ యొక్క రౌడీలు, వాళ్ళ యొక్క మ్యాన్ పవర్, ఇదంతా ఒకే ఒక పార్టీ నిజాయితీగా ప్రజల వద్దకు వెళ్ళి మేము చేసినటువంటి పనిని చెప్పి ఓటు అడిగింది ఒకే ఒక పార్టీ, అది భారతీయ జనతా పార్టీ. మా అభ్యర్థి బ్యాక్గ్రౌండ్ చూడండి, అంతకుముందు మిగతా రెండు పార్టీల అభ్యర్థుల బ్యాక్గ్రౌండ్ చూడండి, మా అభ్యర్థి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడండి, ఇప్పుడు గెలిచినటువంటి అభ్యర్థి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడండి, ఇప్పుడు ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క అభ్యర్థి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడండి. ఎక్కడ కూడా మచ్చలేనటువంటి అభ్యర్థిత్వం కావచ్చు, పార్టీ యొక్క విధానం కావచ్చు, ఎక్కడ కూడా మా పైన ఇంత కూడా మచ్చలేనటువంటి పార్టీ. ఈ విషయాలన్నీ కూడా ప్రజలు గమనించాలి, ఓటర్లు గమనించి మనం ఏం చేస్తున్నాం అనే ఒక రివ్యూ ఓటర్లు చేసుకోవాలి. అంతేగాని మేము రివ్యూ చేసుకుంటే మేమేం చేయాల్సి వస్తుంది తెలుసా? మేము ఒకవేళ నిజంగానే రివ్యూ చేసుకుంటే, మేము నిజంగానే విశ్లేషించుకుంటే మేము కూడా డబ్బులు పంచాలి, మేము కూడా అలెజిగాని హామీలు ఇవ్వాలి, మేము కూడా అబద్ధపు మోసపూరితమైన హామీలు ఇవ్వాలి, మేము కూడా రకరకాలైనటువంటి పోలరైజేషన్ మతం ఆధారంగా మాట్లాడాలి, మేము కూడా ఒక వర్గాన్ని సంతృప్తి పరచుకోవాలి, మేము కూడా ఒక రకంగా ఓటర్లను బెదిరించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకము. మేము అటువంటివి చేయము. ఓటమి భలే చలో, మాకు ఓటమి అంగీకారమే గాని మా సిద్ధాంతాన్ని, మా విధానాలు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చుకోము. అదే విధంగా నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక్కసారి విశ్లేషించుకోండి, ఒక్కసారి ఆలోచించుకోండి. ఎటువంటి పార్టీలకు తెలంగాణ వచ్చిన ఈ 5-12 సంవత్సరాల కాలంలో, 11-12 సంవత్సరాల కాలంలో ఒక పార్టీకి మీరు అధికారం ఇచ్చారు, ఆ పార్టీ చేసిందేంది మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీ చేస్తున్న వ్యవహారాన్ని కూడా మీరు చూస్తున్నారు. బీజేపీ పార్టీ ఒకటే స్వచ్ఛంగా ఎక్కడ కూడా ఎటువంటి మచ్చ లేకుండా, ఎక్కడ కూడా ఎటువంటి ఎవరు కూడా మాటలు అనడానికి ఎక్కడ కూడా అవకాశం లేకుండా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థులు. అటువంటి అభ్యర్థులను మరి ప్రజలు ఏ విధంగా స్వీకరించారో మరి ప్రజలు అర్థం చేసుకోవడంలో రవికుమార్ గారు లింగయాదవ్ గారు,
సార్ నమస్తే, క్షమించాలి. ఏంటి లింగయాదవ్ గారు ఏమంటారు అంటే ఇప్పుడు వచ్చిన మీ విజయానికి సంబంధించి 25 మందికి పైగా ఎమ్మెల్యేలు, 10 మంది మంత్రులు, ఒక ముఖ్యమంత్రి, కోట్లలో డబ్బులు, ఇది ప్రతిపక్షాలు చెప్పే కామెంట్, మీరేమంటారు? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, HMTV ప్రేక్షకులకు, అదేవిధంగా గోపాన్స్కు ఇవాళ అదేవిధంగా జూబ్లీస్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని, నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ చదువుకున్నటువంటి యువకుడు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇస్తే ఓర్వలేనటువంటి కుట్రలతోటి బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఇవాళ ఏ విధంగా కుట్రలు చేసిందనేది, ఆ కుట్రలన్నింటిని కూడా ఇవాళ పటాపంచలు చేస్తూ జూబ్లీస్ ప్రజలు విజ్ఞులైనటువంటి ఒక తెలివితో ఇవాళ ఒక ఆలోచన పరంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీని, నవీన్ యాదవ్ గారిని గెలిపించరు. ఇవాళ మేము అడిగింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి ఒకటే చెప్పారు, ఇవాళ అభివృద్ధి సంక్షేమం మీద మేము ఓట్లు అడిగినాం. కానీ ఇదే బీజేపీ, బీఆర్ఎస్ ఇవాళ ఏ విధంగా డ్రామాలు చేసిరు, సెంటిమెంట్ రాజకీయాలు చేసిరు. ఇవాళ జూబ్లీస్ ప్రజలు విజ్ఞులు, వాళ్ళు అన్ని గమనించరు. ఇవాళ ఇక్కడ కావాల్సింది జూబ్లీస్ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం కావాలి తప్ప ఇవాళ సెంటిమెంట్ పేరు మీద రాజకీయాలు, ఇవాళ క్యారెక్టర్ అసాసిన్ చేసింది ఎవరండి? ఒక బడుగు బలహీన వర్గాలకు టికెట్ ఇస్తే ఓర్వ లేకుండా క్యారెక్టర్ అసాసిన్ చేస్తారా? అంటే ఒక బీసీల వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్యే కాకూడదా? ఇట్లాంటి కుట్రలన్నింటి కూడా ఇవాళ ప్రజలు గమనించరు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పిరు. ఇదే కేటీఆర్ ఏం మాట్లాడినండి, ఎంత అహంకారం మాట్లాడిండు. అందుకే ఈ ఎలక్షన్ అనేది కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీకి అహంకారానికి, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి, అభివృద్ధి సంక్షేమానికి జరిగినటువంటి పోటీ. విజ్ఞులైనటువంటి జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలు ఇవాళ అభివృద్ధి సంక్షేమానికి ఓటు వేసిరు. ఇవాళ మా నాయకుడు నవీన్ యాదవ్ గారిని మీరు చూశారు ఏ విధంగా క్యారెక్టర్ అసాసిన్ చేసి ఎన్ని డ్రామాలు ఆడిరు. ఇవాళ స్వయంగా బీఆర్ఎస్ క్యాండిడేట్ పోలింగ్ జరుగుతుంటే కూడా ఇవాళ ఎలక్షన్ కోడ్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ చేసి ప్రెస్ మీట్ పెట్టి ఓటర్లను అప్పీల్ చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికైనా కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ మీ యొక్క అహంకారం తగ్గించుకుంటే మంచిది. ప్రజలు ఏం కోరుకుంటారో దాని గురించి ఆలోచించండి. మీకు అసెంబ్లీ ఎలక్షన్ లో బుద్ధి చెప్పిరు, పార్లమెంట్ లో బుద్ధి చెప్పిరు, ఇవాళ జూబ్లీస్ లో కూడా మీకు బుద్ధి చెప్పిరు. ఇప్పటికైనా మీరు మారండి. ప్రజలకు ఏం కావాలో వాళ్ళకు అనుగుణంగా మాట్లాడండి. ఇక బీజేపీ నాయకులు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఉన్న డిపాజిట్, లాస్ట్ టైం వచ్చిన ఓట్లు కూడా రాలే, ఉన్న డిపాజిట్ పోయింది. మరి 10 ఏళ్లుగా 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నారు. ఇక్కడి నుంచి కిషన్ రెడ్డి ఎంపీ ఉన్నారు. ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ కిందకి వస్తుంది జూబ్లీస్. మరి కిషన్ రెడ్డి ఈ జూబ్లీస్ కి ఏం చేసిండండి? ఏదైనా ఎక్కడి నుంచి కేంద్రం నుంచి నిధులు తెచ్చిండా? ఏమన్నా అభివృద్ధి చేసిండా? అవేమి వాళ్ళ కాదు. మతం పేరు మీద రాజకీయాలు చేసింది ఎవరండి? కిషన్ రెడ్డి, బండి సంజయ్ చేసిరు. ఇవాళ మరి వీళ్ళు మాట్లాడతారు. అందుకే దయచేసి ఇవన్నీ కూడా కాదండి. మేము అభివృద్ధిని, సంక్షేమాన్ని నమ్ముకున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు, మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి ఇవాళ ఈ విజయం దక్కింది. ఇవాళ బీఆర్ఎస్ లెక్క నియంతృత్వానికి వినే ఇష్టం ఉన్నట్టు జరగదండి. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలు ఇవాళ జూబ్లీస్ కు మేము ఏం చేసినామో 2 సంవత్సరాల్లో వాళ్ళు చూసిరు కదా. 10 ఏళ్లలో బీఆర్ఎస్ జూబ్లీస్ కి ఏం చేసిందండి? కనీసం డ్రైనేజ్ గానీ, వాటర్ సిస్టమ్ గానీ, కనీసం ఒక ఇల్లు కట్టేయలే. ఇవాళ జూబ్లీస్ అంటే పేరుకే ఎలిట్ కాన్స్టిట్యూన్సీ అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బస్తీల సమస్యలు 10 ఏళ్ళుగా ఎందుకు తీర్చలే? ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నది కేటీఆర్ కదా, మరి ఎక్కడ పోయిండు? ఈ సమస్యలన్నీ ఎందుకున్నాయి? కనీసం ఒక రోడ్లు వేపియలేదు. ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సిస్టమ్ మీరు మొన్ననే చూసిరు. కొల్లూరులో ఇల్లు కట్టేయడం, రేషన్ కార్డులు, ఇది ప్రజాప్రభుత్వం. మేము అభివృద్ధి నమ్ముకున్నాం. ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తి ఎమ్మెల్యేగా అయితే ఓర్వలేని తనంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిరు. అవన్నిటికీ సమాధానం ఇవాళ జూబ్లీస్ ప్రజలే సమాధానం చెప్పిరు. ఇప్పటికైనా మారండి. మీరు ఇష్టం ఉన్నట్టు క్యారెక్టర్ అసాసిన్ చేసి ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అణగారిన వర్గాలు ఎమ్మెల్యేలుగా కాకూడదని కుట్రతోటి బీజేపీ, బీఆర్ఎస్ ఎన్నో కుట్రలు చేసింది. స్థానికేతరులైనటువంటి పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా సుధీర్ రెడ్డి జరుగుతున్న ఇంటి ముందుకు వచ్చి చేస్తారా అండి? ఇదేనా ప్రజాస్వామ్యం? మేము మీ లెక్క నేతృత్వం కాదు కాబట్టి మీకు అంత ఆ విధంగా చేస్తారా? ఇవాళ మేము నమ్ముకుంది అభివృద్ధి మీద. మీకు చేతనైతే 10 ఏళ్ల పాలన మీద ఓట్లు అడగనండి.
10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ పోయేవో ఫామ్ హౌస్ లో దాక్కుండు, ఆయనకు ముఖం లేదు ఓట్లు అడగడానికి. ఈ కేటీఆర్ ఒక ఫ్రస్ట్రేషన్ లో ఏది పడితే అది మాట్లాడుతుండు. అందుకే ఇప్పటికైనా మీ అహంకారం తగ్గించుకోండి. ఇది ప్రజల తీర్పు. మేము దీని ద్వారా కూడా నేను కూడా ఒకటి స్పష్టం చేయాలనుకుంటున్నాండి. దయచేసి మాకిది ఇదే డెఫినెట్ కూడా ప్రజలు మాకు ఒక బాధ్యత ఇచ్చిరు. ఆ బాధ్యతని బాధ్యతాయుతంగా నెరవేరుస్తాం. ఇంకా మరింతగా మీ అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు చేస్తాం. జూబ్లీహిల్స్ రాష్ట్రాన్ని, జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే నవీన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా, ఒక అభివృద్ధి కాన్స్టిట్యున్సీగా మీరు చూడబోతున్నారు భవిష్యత్తులోనే. ఎందుకంటే యువకుడు ఇవాళ ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యని తన సమస్యగా భావించి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నటువంటి నవీన్ యాదవ్ మా బిడ్డగా, అన్నగా, కొడుకుగా ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు భావిస్తున్నారు. అందుకే అంత మెజార్టీ వచ్చింది. దయచేసి ఏదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఇప్పటికైనా మారండి. ఎలక్షన్ అందుకే మాకు ఎలక్షన్ అయిపోయినాయి. ఇవాళ మేము ప్రజాప్రభుత్వం ఒకటే అండి. అభివృద్ధి మీద మీరు ప్రతిపక్షాలుగా అభివృద్ధికి సహకరించండి. మేము సలహాలు సూచనలు ఇవ్వండి, మీరు తీసుకోవడానికి సిద్ధం. మేము ఎలక్షన్ అంత వరకే రాజకీయాలు చేస్తాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అభివృద్ధి మీద, సంక్షేమం మీద మా కాన్సన్ట్రేషన్. చేతనైతే బీజేపీని కేంద్రం నుంచి నిధులు తీసుకురండి, మూసి డెవలప్మెంట్ కు నిధులు లేండి, మెట్రో ఎక్స్పాన్షన్ చేపియండి, ఇవాళ RRR కు డబ్బులు తీసుకురండి. ఇవేమి చేత కాదు బీజేపీకి. ఏదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. అందుకే ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరి ఆధ్వర్యంలో ఉంటుందండి? అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ అండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు సీనియర్ జర్నలిస్ట్, మీకు తెలియదా? ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వతంత్ర సంస్థగా ఉంటది. మరి దాని మీద కూడా ఇష్టం ఉన్నట్టు నిందలేస్తారు. అంటే ఎవరు ఏది నోటికి వచ్చినట్టు అది మాట్లాడతారు. మీరు ప్రజల తీర్పుని అగౌరవపరుస్తారు. ఈ విధంగా మాట్లాడితే భవిష్యత్తులో కానీ ఇదే కాంగ్రెస్ నాయకులు గత ప్రభుత్వంలో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా అప్పుడు ప్రభుత్వం ఇక్కడ కొన్ని విసులుబాట్లు కానీ లేకపోతే కొన్ని అవకతవకలు జరిపిందనే కామెంట్స్ చేయలేదా? తీయండి. వాళ్ళ ఆనాడు నియంతృత్వం ఉంది కాబట్టి ప్రజలు నియంతృత్వాన్ని ఇవాళ పాపకు పరిమితం చేశారు. ప్రజాస్వామ్య పాలన. అందుకే కదా ఇంత స్వేచ్ఛగా ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి వచ్చి ఎమ్మెల్యే మా ప్రభుత్వంలో మా క్యాండిడేట్ నవీన్ యాదవ్ ఇంటి ముందుకు వచ్చి సవాలు చేసేంత వరకు మరి మా ప్రభుత్వంలో నిజంగా వాళ్ళ లెక్క నిర్బంధాలు పెడితే ఆ పరిస్థితి వచ్చేదా? వందలాది మందిని వేసుకొని సునీత గారు మా ఎమ్మెల్యే క్యాండిడేట్ నవీన్ యాదవ్ ఇంటి ముందుకు వచ్చి ఆ విధంగా చేసేటోళ్ళ? అంటే నేను అదే చెప్తున్నా, డిఫరెన్స్ గమనించండి. మీరు కూడా గతంలో కనీసం మాట్లాడితే ప్రతిపక్ష నాయకులు రేవంత్ రెడ్డిని తర్వాత ఏ విధంగా అరెస్ట్ చేసి మర్చిపోయినా? మీరు కోదండరాం లాంటి ఉద్యమకారిని ఏ విధంగా అరెస్ట్ చేసిరు మీరు మర్చిపోయిరా? చిన్న డ్రోన్ ఎగరేసినందుకే రేవంత్ రెడ్డి గారిని జైలుకి పంపించరు. మేము ఏమంటున్నారే, మేము ప్రతిపక్షం ఉండాలనుకుంటున్నాం కదా. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరుగుతుంది తెలంగాణలో. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పిండు, అయ్యా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి రా, చర్చిద్దాం, సలహాలు సూచనలు ఇవ్వండి, తీసుకోవడానికి మేము సిద్ధమన్నాం. మీరు కదా తట్టుకోలేక ఒక బలహీన వర్గాలకు సంబంధించిన నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కాకూడదని క్యారెక్టర్ అసాసిన్ చేసింది ఎవరండి? నవీన్ యాదవ్ మీద ఏ రౌడీ షీట్ ఉంది? షో మీద రౌడీ షీట్ ఎవరైనా చూపించే దమ్ముందా? బీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ నాయకులకు ఎట్లా అంటారండి? ఎప్పుడో తండ్రి పేరు మీద ఏదో కేసు ఉంది. మరి ఆ విధంగా మాట్లాడితే కేసీఆర్ చేసిన చెప్పారండి. ఆనాడు బ్రోకర్ అంటారు, దుబాయ్ కి అమ్మాయిలను పంపించినటువంటి వ్యక్తి అంటారు. మరి కేటీఆర్ తండ్రి అట్లా అనొచ్చా? మేము వ్యక్తిలో చదువుకున్న వ్యక్తిగా ఇవాళ తండ్రి పేరు మీద పెట్టి కొడుకుని క్యారెక్టరైజేషన్ చేయడం ఏంటండి? అంటే ఇది క్యాస్ట్ రిమార్కు. సో వెరీ సీరియస్లీ కండెమ్నింగ్. అంటే బలహీన వర్గాల వ్యక్తులు ఎమ్మెల్యే కాకూడదా? ఏదో తండ్రి పేరు మీద కేసు ఉంటే కొడుకు ఎట్లా ఆపాదిస్తారండి? ఏ పేరు రౌడీ షీట్ ఉందో చూపించగలుగుతారా? దమ్ముందా రౌడీ షీట్ మీద నవీన్ యాదవ్ ఉందని? అంటే ఇదంతా ఏంటంటే కాబలుసుకొని అహంకారంతో బీజేపీ బీఆర్ఎస్ ఆడినటువంటి నాటకం. ఎలా విజ్ఞులైనటువంటి తెలివైనటువంటి జూబ్లీహిల్స్ ప్రజలు అన్ని గమనించి వాళ్ళకు చాలా బుద్ధి చెప్పిరు. ఇప్పటికైనా మీరు మారండి. మీకు చేతనైతే ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి, తీసుకోవడానికి మేము సిద్ధం. ఎలక్షన్ వరకే రాజకీయాలు. మరొకసారి చెప్తున్నా, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే లక్ష్యం అండి, తెలంగాణ రైజింగ్. ఇవాళ ఆ విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శ రాష్ట్రంగా, మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కృతనిశ్చయంతో ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తుంది. మీకు చేతనైతే ముఖ్యమంత్రి గారికి సలహాలు సూచనలు ఇవ్వండి, తీసుకుంటాం. డెఫినెట్ గా రాజకీయాలుగా మానండి. ఎలక్షన్ అయిపోయింది. మేము ఎప్పుడు కూడా కక్షలు కాకపోయినా మేము పెట్టుకోమండి. కేటీఆర్ పెట్టుకుంటాడు, ఫ్రస్ట్రేషన్లు ఉన్నది. బీజేపీ బీఆర్ఎస్ నాయకులు డిపాజిట్ రాని వారి వ్యక్తులు కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. ఎవరండి మీరు కేంద్ర మంత్రి మరి ఎన్ని డబ్బులు తెచ్చిండో మాకు చర్చించే దమ్ము కిషన్ రెడ్డికి? మరి సొంత కాన్స్టిట్యున్సీ ఇది.
ఆయనకి ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో డిపాజిట్ రాలే, ఇక ఆయన బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంది. ఇప్పటికైనా మారండి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ప్రజలకు ఏం కావాలో దాని గురించి ఆలోచించండి. ఇది ఈ విధంగా మాట్లాడితే ప్రజలు మీకు ఇదే కాదు, ఇప్పటికైనా మారపోతే స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా మీకు సరైన బుద్ధి చెప్తారు ప్రజలు. రైట్. శంకర్ గారు, రవికుమార్ గారు, ఇందాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ నిర్వహిస్తూ కిషన్ రెడ్డి గారు సచివాలయానికి రండి, కేంద్రం వద్ద పెండింగ్ అనుమతులు నిధులపై చర్చిద్దాం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ సంబంధించి మాట్లాడదాం, రాష్ట్రానికి సంబంధించిన నిధులు కానీ రావాల్సిన పెండింగ్ నిధులు కానీ దీని మీద మాట్లాడడానికి మీరు రండి, మేము డిస్కస్ చేస్తా ఉన్నారు. కానీ బీజేపీ ఎందుకు స్పందించట్లేదు? ఇదే కామెంట్ ఇప్పుడు కాదు, ఈ బై ఎలక్షనే కాదు, మొదటి నుంచి ప్రారంభం నుంచి అనేక సార్లు అనేక సందర్భాల్లో ప్రతిసారి ముఖ్యమంత్రి చేసే కామెంట్ అది. ఇప్పుడు రాజకీయంగా ముఖ్యమంత్రి గారు టార్గెట్ చేసుకొని మాట్లాడారు. అది టార్గెట్ ఏం కాదు కదా, రాష్ట్రానికి సంబంధించి మంచి నిర్ణయమే కదా, పెండింగ్ నిధులకు సంబంధించి మాట్లాడడం కలిసికట్టుగా వెళ్తే మంచిదే కదా. కొంచెం ఓపికతో వినండి, కొంచెం ఆయన కూడా వినమని చెప్పండి కాంగ్రెస్ ప్రతినిధిని కూడా. లింగయాదవ్ గారు ప్లీజ్ ఒక నిమిషం మీరు కొంచెం హోల్డ్ లో ఉండండి, డిస్టర్బెన్స్ అవుతుంది మనకి. 2024లో అంటే ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందు మోడీ గారు హైదరాబాద్ కు వచ్చినారు. హైదరాబాద్ కు వచ్చి ఒక 56,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు పనులకు ఆయన శంకుస్థాపన చేసినారు. ఆ శంకుస్థాపన రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఉండి ఆయన మాట్లాడుతూ ఆప్ హమారే బడే భాయి హై, తెలంగాణకు మీరు సపోర్ట్ చేయాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సహకరించుకోవాలని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పటికే దాదాపు ఏదేదండి ట్రిబుల్ మెట్రో, నా దగ్గర మొత్తం లిస్ట్ ఉన్నది, చదవమంటే చదువుతాను, అంటే మీకు ట్యాబ్ లో ఉన్నది కాబట్టి కనిపించకపోవచ్చు. మొత్తం అన్ని మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి కావచ్చు, రైల్వేకి సంబంధించినటువంటిది కావచ్చు, రోడ్లు, పారిశుద్ధ్యము, ఇతర మౌలిక వస్తువుల కోసం కావచ్చు, అదేవిధంగా స్కూళ్ళు, కాలేజీల్లో హైదరాబాద్ గురించి మాట్లాడతాను, స్కూళ్ళు, కాలేజీలో మౌలిక వస్తువుల కోసం కావచ్చు, వీటన్నిటికీ సంబంధించిన పనులు ఏదైతే చేశామో, బడ్జెట్ నిధులు ఏ విధంగా అయితే కేటాయించి ఖర్చు చేశామో వాటన్నిటి వివరాలు నా దగ్గర ఉన్నాయి. నేను చదువుతా, ఒక్కొక్కటిగా చదువుతా ఉంటాను. అంటే ఒకవేళ ఇదే డిస్కషన్ అయితే నేను ఇదే చదువుతా, మరి చదివి వినేంత ఓపిక ఉన్నదా? విని తట్టుకునేంత ఓపిక కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉన్నదా? నిజాలు మాట్లాడితే వీళ్ళు తట్టుకొని మళ్ళీ మరి క్షమాపణలు, కిషన్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్పేంత విఘ్నత ఉన్నదా? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రోడ్లు పారిశుద్ధ్యం కోసం అంటే 26,000 కోట్ల రూపాయల బడ్జెట్ తో మనము రీజనల్ రింగ్ రోడ్ కేంద్ర ప్రభుత్వం ఆమోదం చెప్పింది, కేంద్ర ప్రభుత్వ నిధులు రిలీజ్ చేస్తూనే ఉన్నది. ఎవరు ఆపినారు? ఎక్కడ ఆగింది? ఒక్కసారి మరి రాష్ట్ర ప్రభుత్వం చెక్ చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఇక్కడైతే భూసేకరణ చేయదు కదా, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని కదా. ఇక్కడ నేను చెప్తున్నది మళ్ళీ ఇక్కడంతా నేను డాటా పట్టుకొని చెప్తున్నాను, ఏదో వేగ్గా అంటారు లింగం గారు, వేగ్గా నేను చెప్పట్లేదు, నేను చాలా స్పష్టంగా చెప్పు. తెలంగాణకు ఎన్ని ఇప్పుడు కేంద్రం అంటే ఒక ప్రారంభమైన ప్రాజెక్టుల విషయాలు పక్కన పెడితే కనీసం కన్స్ట్రక్షన్ లో ఉండి కొన్ని నిధులు ఇస్తే పూర్తయి ప్రాజెక్టులకు సంబంధించి ఏమేమి లేదని అంటున్నారు. ఒక్క నిమిషం, ఆయనకు నేను చెప్తున్నాను కదా, ట్రిబుల్ ఆర్ గురించి చెప్పారు ఆయన, ట్రిబుల్ ఆర్ గురించి చెప్తున్నా, వినే ఓపిక లేదు ఆయనకి. నేను అంతకుముందు చెప్పి ఆయనకు ఓపిక ఉండదని చెప్పాను. నేను మళ్ళీ రైల్వే గురించి కూడా మాట్లాడాను. రైల్వే గురించి 11 ఒప్పుకుంటే కొంచెం ఆగండి సార్, ఆగండి కొంచెం ఆగండి. 719 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని ఆధునీకరించింది ఎవరు? కిషన్ రెడ్డి గారు కాదండి. కిషన్ రెడ్డి గారు చాలా చలువ వల్ల కాలేదండి. ఇంకోటి 327 కోట్లతో నాంపల్లి, 375 కోట్లతో కాచిగూడ, 22 కోట్లతో బేగంపేట, 24 కోట్లతో యాదాద్రి, 434 కోట్లతో బడ్జెట్ చర్లపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసింది కిషన్ రెడ్డి గారు కాదండి. 1165 కోట్లతో ఎంఎంటీఎస్ 2వ దశ విస్తరణ పనులు జరుగుతున్నాయి, కిషన్ రెడ్డి గారు వాళ్ళు కాదండి. 12,600 కోట్లతో ప్రపోజల్ లో ఉండింది, పనులు స్టార్ట్ కాలే, ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఇది. 12,600 కోట్లు ప్రపోజల్ ఉండింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని మరి ఎందుకు ముందుకు తీసుకుపోవట్లేదు? మరి దానికి సమాధానం చెప్పాలి. కానీ దీనికి సంబంధించి కిషన్ రెడ్డి గారు ఇప్పటికే 4 లెటర్లు రాశారు గవర్నమెంట్ కి. దాని తర్వాత ఇక్కడ ఇదే తెలంగాణలో 89 నూతన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పన కోసము దాదాపు 120 కోట్ల రూపాయలు కేటాయించారు. కిషన్ రెడ్డి గారి చొరవ వల్ల కాదండి. భక్తి దవాఖానాలు, 29 ఆయుష్ హెల్త్ వెల్నెస్ సెంటర్లు, ఇవన్నీ కిషన్ రెడ్డి గారి వల్ల కాదండి. కోవిడ్ తర్వాత హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్స్ లేవని చెప్పేసి వాటి కోసం
కేవలం వస్తువులు అంటే ఆక్సిజన్ సిలిండర్లు ఇటువంటివి కల్పించడం కోసము గవర్నమెంట్ హాస్పిటల్లో 240 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేసిరండి. కిషన్ రెడ్డి గారి చొరవ కాదండి ఇవన్నీ. ఇంకొక చిన్న విషయం కూడా చెప్తా, స్కూల్స్ కాలేజీల్లో మౌలిక సదుపాయాల కోసము దాదాపు 1200 టాయిలెట్ క్లీనింగ్ మిషన్స్ ఇచ్చిరండి. 1200 టాయిలెట్ క్లీనింగ్. రైట్ అంటే మీరు అభివృద్ధికి సంబంధించి నడుస్తుంది. ఓకే రవికుమార్ గారు లేదు నేనేమంటానంటే ఓకే మీరు అన్న పాయింట్ ఐ అగ్రీ, కానీ అభివృద్ధికి సంబంధించిన విషయాలు పక్కన పెడితే ఒక పాయింట్ పక్కన పెడితే మిమ్మల్ని ప్రారంభంలో అడిగాను, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎఫెక్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు కానీ పడుతుందా పడదా బీజేపీ? రాజేంద్ర గారు నేను ఇంతవరకు చెప్పిన లెక్క ఎందుకు చెప్పారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడారు, మీరు అన్నారు లేకపోతే నేను చెప్పాను. ఇప్పుడు లేకపోతే దాని గురించి దాంట్లో వెళ్ళేవాడిని కాదు. ముఖ్యమంత్రి గారు చెప్పారని మీరు చెప్పారు, మీరు అడిగిన నేను సమాధానం ఇచ్చా. ఒకటి ఇప్పుడు మీరేమంటారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దీని ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి మీరు ప్రశ్న వేస్తున్నారు. నేను ఇంతకుముందు దీనికి ఆన్సర్ ఇచ్చా. ప్రజలు ఆలోచించుకోవాల్సిన విషయం, మా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో తాయిలకు తావివ్వదు. మా పార్టీ ఎప్పుడు కూడా ఓట్లను కొనే పరిస్థితులకు పోదు. మా పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధి సంక్షేమం తప్ప మిగతా విషయాల గురించి మాట్లాడదు. మా పార్టీ ఎప్పుడు కూడా ఒక వర్గాన్ని సంతృప్తి పరిచే పని చేయదు. మా పార్టీ ఎప్పుడు కూడా అలవిగాని హామీలు, మోసపూరితమైన హామీలు ఇచ్చి ఎలక్షన్లకు పోదు. అటువంటి విధానం మా పార్టీలో లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మేము ఓటమిలో ఒప్పుకుంటాం కానీ మా విధానాల్ని మా సిద్ధాంతాల్ని మార్చుకోము. అది ఇప్పుడు చెప్పండి, ప్రజలు ఆలోచించుకోవాలా లేకపోతే పార్టీగా మేము మా పందాన్ని మార్చుకోవాలా? మా పందాన్ని మార్చుకోవాలంటే మేము ఒకటే మార్చుకోవాలి, మేము కూడా ఓట్ల నోటుతో కొనాలి, మేము కూడా అలివి గారికి మోసపూరితమైన హామీలు ఇవ్వాలి, మేము కూడా ఓటర్లను బెదిరించాలి, మేము కూడా ఒక రకమైన ఒక 2-3 వర్గాలను మేము సంతృప్తి పరచుకోవాలి, ఓటర్లు పోలరైజ్ చేయాలి. ఇవన్నీ చేయమంటారా? ఇవన్నీ మేము చేయాలి. మా పార్టీలో సిద్ధాంతం కాదది. అందుకే వాటికి జోలు వెళ్ళము. అందుకే చెప్తాను, ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక్కసారి ఆలోచించండి. ఈ 2 పార్టీలు చేస్తున్నటువంటి పనులు చూడండి, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు చూడండి, మా పార్టీ యొక్క పనులు చూడండి, మా పార్టీ యొక్క సిద్ధాంతాలు ఐడియాలజీని ఒక్కసారి బేరీజు వేసుకోవడం చెప్పేసి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ విఘ్నులు, తెలంగాణ ఓటర్ల విఘ్నులు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఇంకోటి చెప్తున్నాం, ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం. ఈ రోజు వచ్చినటువంటి తీర్పుని తెలంగాణ ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మేము గౌరవిస్తున్నాం, స్వాగతిస్తున్నాం, అభ్యర్థికి శుభాకాంక్షలు కూడా చెప్తున్నాం. ఎట్ ది సేమ్ టైం ఈ పార్లమెంట్ కు సంబంధించినటువంటి మంత్రి సెంట్రల్ ఉన్నారు కాబట్టి ఆయన ఈ పార్లమెంట్ కి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏం చేసినా కూడా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాంట్లో రిపోర్ట్ కార్డ్ ఎప్పుడు పక్కన పెట్టుకొని కూర్చుంటామండి. మా యొక్క విధానం అది మా నాయకుడు మోడీ గారు ప్రజల్లోకి వెళ్ళలేదు అనేది ఒక చిన్న పాయింట్. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నాను. నేనేమంటున్నానంటే మా యొక్క ప్రజల్లోకి వెళ్ళలేదా, బీజేపీ ప్రజల్లోకి వెళ్ళలేదా? నేనేమంటున్నా, మేము చేసినటువంటి పనులు కావచ్చు, మా పార్టీ విధానం కావచ్చు, ప్రజలు అర్థం చేసుకోవడంలో ఏమైనా లోపం ఉందా, లేదా ప్రజలు అర్థం చేసుకునే విధంగా ప్రచారం చేయడంలో మాలో ఏమైనా లోపం ఉందా అనేది మేము విశ్లేషణ చేసుకుంటాం. మళ్ళీ మేము చేస్తున్నటువంటి పనులను, మా విధానాలను, మా యొక్క పార్టీ లైన్ ని, మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని, మేము ఖర్చు చేసినటువంటి బడ్జెట్ ని, తద్వారా ఇక్కడ కలుగుతున్నటువంటి మౌలిక వస్తువులు కావచ్చు, సంక్షేమం కావచ్చు, వీటన్నిటిని ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో మేము కొంచెం ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తుంది. దాని గురించి తప్పకుండా విశ్లేషణ చేసుకుంటాం, ప్రజల వద్దకు వెళ్తాం, ఇంటింటికి వెళ్తాం, ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా ప్రతి ఒక్క ఓటర్కి మేము విన్నవించుకుంటాం. దాని తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఓటు అడుగుతాం. ఖచ్చితంగా మేము ఆశాజీవులం, ఆబ్వియస్ గా మేము ఆశాజీవులం. ఓటర్లందరూ కూడా మమ్మల్ని అర్థం చేసుకుంటారు, మాకు ఆదరణ కల్పిస్తారని చెప్పేసి మేము ఎప్పుడు కూడా ఆశాభావంతో ముందుకు వెళ్తాం. ఎప్పుడు కూడా నిరాశ పడదండి. మేము ఎప్పుడో చాలా టైం ఉంది మనకి, 1 by 1 డిస్కస్ చేద్దాం. చాలా లింగనాథ్ గారు చాలా టైం ఉంది. మనం ఒకసారి నాగేంద్ర గౌడ్ గారు నాకు ఇచ్చే అవకాశం బీజేపీకి ఇచ్చారు. లేదు చెప్పండి సార్. అంటే బీజేపీ బాధల్లో ఉంది కదా, కాస్త కన్నీళ్ళు చెప్పుకుంటుందని. నేనేమంటున్నా అంటే రవికుమార్ గారు మాట్లాడుతుంది పాత మాట. బీజేపీ పార్టీ ఇప్పుడు సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చింది. అంటే దానికి అర్థం ఏంటంటే వాళ్ళు కూడా చెయ్యరాని అన్ని చేస్తుంటేనే ఎంపీ ఎలక్షన్ లా వచ్చారు. ఇప్పుడు అక్కడ కూడా బీఆర్ లో కూడా చూసినాం. నీకు వాళ్ళు గతంలో ఉన్న తీరు వేరే, ఆ సిద్ధాంతాలు వేరే, ఆ లెక్క వేరే. అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, అద్వానీ గారు కానీ ఆ విధంగా ఉన్న లెవెల్లో వేరే ఉండే. ఇప్పుడు అంతా
కాలానుగుణంగా వాళ్ళు కూడా ఇంట్లో కలిసిపోయారు, అందరిలో కలిసిపోయి నడుస్తుంది. దాని గురించి సారీ అన్న, డబ్బులు పెట్టి ఓట్లు కొనలేదు, చేయలేదు. దాని మీద డీటెయిల్ గా మీరు ఒక నాట్ టైం పెట్టండి, టైం పెట్టి దాని మీదనే స్పెషల్ గా డిబేట్ పెడితే మేమంతా కూడా దాన్ని సమర్పిస్తాం. దాని ఆధారంతో ఒకటి నేను ఒక్కటి ఏం ప్రశ్నిస్తున్నా అంటే, ఈ అల్లా ఏదైతే ఈ రైల్వే స్టేషన్ చేసినాము, ఆ రైల్వే స్టేషన్ చేసినాము, ఇక్కడ బస్తీ దవాఖానాలు చేసినాము, ఇవన్నీ ఏదైతే రవికుమార్ గారు ప్రస్తావిస్తుండ్రో, నేను ఒక్కటి సూటి అడుగుతుంది ఏంటంటే, ఏదైతే ఈ 2 సంవత్సరాలు ఇప్పుడు మూడోసారి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏదైతే సంకీర్ణ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూడా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి అక్కడ కానీ ఈ రోజు జరిగిన బీఆర్ ఎన్నికలు జరిగిన రాష్ట్రంలో కానీ వాళ్ళకి ఎన్ని స్పెషల్ గ్రాంట్స్ ఇచ్చిండ్రు, ఎన్ని రకాలుగా ఫండ్స్ ఇచ్చిండ్రు, ఎన్ని సార్లు అక్కడ ప్రధానమంత్రి గారు వచ్చిండ్రు, ఎన్ని అంత అభివృద్ధికి ఎక్కడ చేస్తున్నారు, తెలంగాణ మీద ఏ విధంగా చూస్తున్నారు. నేను ఒక్క విషయం నేను చెప్తున్నది ఏంటి అంటే, ఇప్పుడు మేము ఇదే జూబ్లీస్ లో కిషన్ రెడ్డి గారికి 60,000 ఓట్లు వచ్చినాయండి, 60,000 చిల్లరనేమో వచ్చినాయి నేను చూసిన. అయితే అదే మరి 60 అయితే మరి మళ్ళా లాస్ట్ టైం వచ్చిన ఓట్ల కన్నా కూడా ఇవాళ తగ్గింది. మరి ఈ ఓట్లు ఎక్కడ షిఫ్ట్ అయినాయి, ఎక్కడ జరిగినాయి, ఎవరికి జరిగినాయి, ఈ చోటేబాయి బడాబాయి పంచాయతీ ఏంది, ఇవి ఇట్లా పోయినాయా, లేకుంటే రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు, నేను ప్రైమరీ స్కూల్లో RSS లో చదివినా, లేకుంటే కాలేజ్ ఇంకోత చదివినా, యూనివర్సిటీ జాబ్ చేస్తుందో ఇండ్ల చేస్తున్నా అంటే ఇండ్ల అట్రాక్ట్ అయిపోయినరా, ఏం జరిగింది, వాళ్ళ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు మేము చెప్తున్నది ఏంటి అంటే, మేము లింగం యాదవ్ గారు ఎన్ని రకాలుగా చెప్పినా మీరు పదే హామీలు ఇచ్చిండ్రు. మీకు మరోసారి జూబ్లీహిల్స్ ప్రజల పేరు మీద, జూబ్లీహిల్స్ ఎన్నికల పేరు మీద మరోసారి మీరు అక్కడ నవీన్ గారిని గెలిపించుకున్నారు. అయితే కాకపోతే ఒకటి ఏంటి అంటే, బీసీలకు ఇది జరిగిందా, బీసీ బిడ్డని అవమానపరిచిందా, లేకుంటే బీసీలను నిలబడకూడదా, అది కాదు. అది ఆ ఫైటింగ్ నేచర్ అనేది ఉండడం కరెక్టే, నేను కాదనడం లేదు యాజ్ ఎ బీసీగా. కానీ లింగం యాదవ్ గారు నమ్ముతున్నారా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మనకు 42% లోకల్ బాడీస్ వస్తాయని, లేకుంటే చట్టసభల్లో రిజర్వేషన్ వస్తాయని, లేకుంటే కామారెడ్డిలో మన బీసీల కొరకు ఏదైతే డిక్లరేషన్ ఇచ్చిండ్రో అందులో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతులున్న దాన్ని ఎందుకు చేయలేకపోతున్నారని, క్యాబినెట్ లో మరి 42% ఎందుకు తీసుకుంటలేరని, ఇక్కడ ఉన్న బడ్జెట్ లో ఎందుకు పెట్టడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న స్కీమ్లను కూడా ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నారు. ఒక్క 42% పట్టుకొని కేంద్రంలో పరిపాలన చేస్తున్న బీజేపీ పార్టీ, రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారండి. మేము ఆర్డినెన్స్ చేస్తున్నాం, ఇది సాధ్యం కాదని తెలుసు, కోట్లలో నిలబడాయని తెలుసు. కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేస్తూ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేస్తుంది. జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేస్తున్న వాళ్ళు కూడా ఈ రాష్ట్రం నుంచి పోయిన ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రం నుంచి ఉన్న లీడర్లే. అక్కడ నుంచి వాళ్ళ అధిష్టాన వర్గం రాలేదు. బుక్కు పట్టుకొని తిరిగి ఎంత మంది అయితే ఉన్నారో అంత వాళ్ళకు పదవులను అన్న రాహుల్ గాంధీ గారు కూడా అక్కడికి రాలేరు. మరి ఎంత చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీతోని ఈ బీసీ రిజర్వేషన్ అవుతుందా, బీసీలకు న్యాయం జరుగుతుందా అనే దాని మీద కూడా లింగం యాదవ్ గారు చెప్పాల్సిన అవసరం ఉంటది. ఎవరు కూడా కాదనలేరు, నవీన్ గారి అభ్యర్థిత్వాన్ని ఏ పార్టీ కూడా కాదనలేరు. కాకపోతే రాజకీయంగా మీరు వాడినరు, మీరు కూడా అనేకమైన రీతుల్లో ఇప్పుడు పోలింగ్ రోజు లింగం యాదవ్ గారు కూడా దిగుండొచ్చు. ఎందుకంటే మంత్రులు ఎస్కాట్ పెట్టుకొని వెళ్ళిపోవడం అండి అక్కడికి. ఎమ్మెల్యేలు ఎక్కడున్న కౌశిక్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు కదా, అదే ఎట్లనైతే మాట్లాడుతున్నారో ఎంతో మంది శంకర్ నాయక్ తో యుక్తంగా ఎంతో మంది అక్కడ వచ్చి తిరిగిపోయిన పరిస్థితి ఉన్నది. మంత్రులు తిరిగిన తర్వాత ఎవరు ఆగుతారు, ఎవరు చేస్తారు? మొత్తం పోలీస్ అంతా కూడా
ప్రేక్షక పాత్ర వహించిన పరిస్థితి మనం చూసినాము. ఎన్నికలు మీరు ప్రజా ప్రభుత్వం అని ఆటవిక ప్రభుత్వం అనే తీరుగా ప్రవర్తించిన ఎన్నికల లోపల. కాబట్టి సరే ఏది ఏం జరిగినా నవీన్ గారు గెలిచారు. నేను కూడా వ్యక్తిగతంగా కానీ మా పార్టీ పరంగా కానీ నవీన్ గారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో జూబ్లీస్ లో కానీ లేకుంటే రాష్ట్రంలో కానీ అన్నిటిని కూడా నెరవేర్చాలనేది మాది ఒక డిమాండ్. నేను ఇంకొకటి ఫైనల్ ఒక మాట అడుగుతున్నా రాజేందర్ గారు, మాకేమన్నారు అంటే ఎన్నికల ముందు పిసిసి ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డి గారే చాలా క్లియర్ గా చెప్పారు, కేంద్రంతో సఖ్యత లేరు కేసీఆర్ గారు, అందుకని నిధులు రావడం లేదు, నేను సఖ్యతగా ఉంటా, చోటపై బడాబాయ్ అనే లెవెల్లో ఉంటా, నేను తెస్తా అన్నారు. మరి ఈ రోజు ఏందని పంచాయతీ మళ్ళా మీకు ఎందుకు తేలేకపోతున్నారు? అవతల ఆంధ్రప్రదేశ్కి ఇస్తుంటే ఇప్పుడు మీరేం పని చేస్తున్నారు? మీరెక్కడ వాళ్ళతో స్నేహితంగా ఉన్నారా, లేకుంటే ఒప్పందం ఉన్నదా, లేకుంటే బహిర్గతంగా ఫైట్ చేయడానికి ఉన్నారా? మరి బీసీ రిజర్వేషన్ ఏమైతుంది? కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏమైతున్నాయి? ఈ రోజు ఏదైతే మూసికి ఇవ్వాలని చెప్పి మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు, టీవీలలో రిక్వెస్ట్ చేస్తున్నారు. మీ ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు కలిసిండ్రు, ఏం జరిగింది అనేది ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. అందుకే నేను అంటున్నాను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం లోపల కేంద్ర రాష్ట్రాల ఒక సఖ్యత ఉండాల్సిన అవసరం ఉన్నది. మేము దాన్ని ఫాలో అయినాం. అది కానప్పుడు ఎదురు తిరిగినప్పుడు కూడా వీళ్ళు ఆ విధంగా ఎత్తుకున్నారు. కాబట్టి మీరు అధికారంలోకి వచ్చింది, అలా అధికారంలోకి వచ్చిండ్రు, జూబ్లీహిల్స్ కూడా గెలిచారు, మేము కాదనడం లేదు. జూబ్లీహిల్స్ లో ఇచ్చిన మాట అంతా నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. మీరు అంతకుముందు ఇచ్చిన అన్నింటినీ నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. 100 రోజులలో నెరవేర్స్తామన్నారు. కంక్లూడ్ చేయండి రవికుమార్ గారు, నాగేంద్ర గౌడ్ గారు. రైట్, లింగయాదవ్ గారు ఫైనల్ గా ఉంటారు. చాలా ప్రశ్నలకు సంబంధించి నాగేంద్ర గౌడ్ గారు వాటికి సమాధానం చెప్పాల్సి. ఎందుకంటే అందరికి ఈక్వల్ టైం ఇవ్వాలి. డెఫినెట్ గా ఇవాళ బీజేపీ నాయకులు ముందు మాట్లాడుతూ బహుశా వాళ్ళు కేంద్రంలో 11 ఏళ్లుగా అధికారంలో ఉన్నాయని బీజేపీ నాయకులు మర్చిపోయిండేమో. ఇవాళ కేంద్ర రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉందని మాట్లాడుతున్నారు. మరి మిత్రుడు కేంద్రంలో కూడా అధికారంలో ఉంది. కేంద్రం అంటే ఈ రైతు సపరేట్ కాదు కండి, ఇండియా ఇస్ అ కోఆపరేటివ్ ఫెడరలిజం. వాళ్ళు కూడా మరి కేంద్రం వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారుగా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది, వాళ్ళ చేతుల్లే కదా. అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి మా మీద పొద్దుదంటే ఎట్లని నేను అడిగింది ఏంది, మీరు స్పెసిఫిక్ గా తెలంగాణకు ఏం చేసారు? ఇక ఆయన చెప్తా ఉండు, రైలు ఇది చేసాము, బీహార్ లో రైలు చేసాము, అక్కడో రైలు. అరే నువ్వు తెలంగాణకు మూసీ నదికి ఎన్ని వేలు, గంగా నదికి 11,000 కోట్లు ఇచ్చినావు, మూసీ నదికి ఎన్ని వేల కోట్లు తెచ్చినావు? మీరు దోచుకున్న దానికి ఎవరు మూసీ నదికి మోడరేటర్ గారు ఏందండి ఇది? చెప్పండి మీరు చెప్పారు మరి లేకుంటే రాసుకోను రవికుమార్ మీరు చదువుకున్న వ్యక్తి మూసీ అనే అంశాన్ని కాంగ్రెస్ ఎందుకు ప్రస్తావిస్తుంది? మూసీ అనే అంశమే మా ప్రాజెక్ట్ లో లేదు, మా ఆలోచనలో లేదని బీజేపీ గంగా నదికి 11,000 కోట్లు ఇచ్చారు, మూసీ నదికి ఎందుకు ఇవ్వదు? మూసీ నది రీజనరేట్ చేస్తే మీకు వచ్చే నష్టమైంది అంటే ప్రజలు అట్లనే ఆ కంపుల్లో ఉండాలా, ఆ మురికిల్లో ఉండాలా. ఇవాళ మెట్రో ఇవాళ 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో బీజేపీ ఇవాళ హైదరాబాద్ లో మెట్రో ఎందుకు విస్తరణ చేయలేదండి? ఎందుకు మీరు డబ్బులు ఇవ్వలేదు? బడ్జెట్ నుంచి కేంద్రంలో ఎందుకు నిధులు ఇవ్వట్లేదు మాకు? ఇవాళ తెలంగాణలో ఒక్క జాతీయ ప్రాజెక్ట్ కూడా జాతీయ హోదా లేదు, మరి ఎందుకు ఇవ్వలేదు మీరు? ఇవాళ మీరు మాట్లాడితే మా హామీల గురించి మాట్లాడుతారు. మరి ఇదే నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, ఇంటికో అకౌంట్ లో 15 లక్షలు వేస్తాడు. ఎక్కడ పోయినాయండి? ఎవరైనది? ఇవాళ 11 సంవత్సరాలు మరి ఎక్కడ పోయినాయి ఇన్ని కోట్ల ఉద్యోగాలు? ఎవరి అకౌంట్ లో పోయినాయి? ఇవాళ మాట్లాడేది కాదు, నువ్వు తెలంగాణకి ఏం చేసినావు? ఇవాళ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి నుండి ఇవాళ జూబ్లీస్ కి ఏం చేసినావు చెప్పాలి. అందుకే చెప్పాలి, మీరు చేయనందుకే మీకు ఇవాళ డిపాజిట్ రాలేదు. ఇప్పటికైనా మారండి. ఇక మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావు, మేము అది చేసినావు ఇది చేసినావు అంటే తెలంగాణ ప్రజలకు బుద్ధి చెప్తారు. ఏదో మొన్న బీఆర్ఎస్ మీకు సపోర్ట్ చేయడం వల్ల పార్లమెంట్ లో 8 సీట్లు వచ్చినాయి, లేకుంటే మీకు ఎక్కడి తెలంగాణలో మీకు సీట్లు ఎట్లా వస్తాయండి? కవిత బేల్ కోసం బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ వల్ల ఇవాళ 8 సీట్లు వచ్చినాయి మీకు. ఇది మీ రిజాలిటీ. ఇవాళ జూబ్లీస్ లో వచ్చింది ఏంటైతే డిపాజిట్ రాలేదో అది మీ బీజేపీ తెలంగాణలో నిజమైన ఓట్ బ్యాంకు. మీరు ఇప్పటికైనా మారండి. ఇక బీఆర్ఎస్ మాట్లాడుతుంది, ఆనాడు ఉన్న రిజర్వేషన్ తగ్గించి స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ ఉంటే దాన్ని 18% తీసుకొచ్చింది కేసీఆర్ అసమర్థత వల్ల కదా. ఎందుకు కొట్లాలే మరి ఆనాడు? ఇవాళ మా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇవాళ మేము 42% రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఇవాళ గవర్నర్ పంపిస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం గవర్నర్
మోకాళ్ళడ్డు నాటకాలు ఆడుతుంది. ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ డేటా బేస్ ఇచ్చిరండి? మరి నా బీసీపీలు ఎందుకు పార్లమెంట్ లో పెట్టారు? ఇవాళ నరేంద్ర మోడీ చిత్తశుద్ధి ఉంటే బీసీపీలు పెట్టాలి కదా. అంటే ఇవాళ మీకు బీసీపీ చిత్తశుద్ధి లేదు. ఇవాళ నవీన్ యాదవ్ మీద మాట్లాడుతున్నారు. మరి కేటీఆర్ ఎట్లా క్యారెక్టర్ ఏం చేస్తారండి? ఎట్లా రౌడీ అంటారండి? ఏ కేసు ఉంది నవీన్ యాదవ్ మీద? అంటే బట్టగలిచి మీద వేస్తారా? ఇవాళ మరి అదే మేము అనొచ్చా కేటీఆర్ ని? అదే కేసీఆర్ తండ్రి పేరు మీద బ్రోకర్ కొడుకని మేము కేటీఆర్ అంటే మీరు ఊరుకోనా? మీరు కూడా ఇది మంచి పద్ధతి కాదంటున్నా. ఇవాళ చదువుకున్న యువకుడు ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నటువంటి ఒక బీసీ నాయకుడు టికెట్ ఇస్తే ఓర్వలేని తనతోటి కుట్రలు బట్టగాల్చి మీదేసి ఇష్టం ఉన్నట్టు కుట్రలు చేసింది మీరు. ఇప్పటికైనా మారండి. మేము నమ్ముకుంది అభివృద్ధి పేరు మీద, సంక్షేమం పేరు మీద ఓట్లు అడిగినాం. మీ లెక్క డ్రామాలు చేయలే. ఇవాళ సునీత గారు ఎన్ని డ్రామాలు చేసిందో చూడలేదా? ఇవాళ ప్రజలైనా అనుకుంటారు కదా ఏ సునీత గారు మాట్లాడేటువంటి వ్యవహరించినటువంటి తీరేంటిదని. ఇవాళ మాట్లాడితే బీజేపీ మా సిద్ధాంతం ఏం సిద్ధాంతం అండి? ఎవరండి? దీపక్ రెడ్డి మీ పార్టీలో పుట్టి పెరిగినా? మరి ఎవరు కైండ్ ఇన్ఫర్మేషన్ బీజేపీ నాయకుడు తెలియదేమో. ఆయన ఏ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిండో. ఈటల రాజేంద్ర ఏ పార్టీ అండి? ఇవాళ బీజేపీలో ఉన్నటువంటి సగం మంది నాయకులు ఏ పార్టీ నుంచి వచ్చిరండి? ఇవాళ మన ఫ్లోర్ లీడర్ మహేష్ రెడ్డి ఏ పార్టీ నుంచి వచ్చిండండి? మాట్లాడితే కన్క్లూడ్ చేయండి సార్, మీ కన్క్లూజన్ ఫైనల్ గా. నేనేమంటున్నానంటే దయచేసి ఇవాళ జూబ్లీస్ ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా మరింతగా చేరువ కావడం కోసం ఒక చదువుకున్న యువకుడు స్థానిక యువకుడిని గెలిపించారు. ఇవాళ అందుకే విజ్ఞులైనటువంటి జూబ్లీస్ ప్రజలు వీళ్ళు ఎన్ని డ్రామాలు ఎన్ని కుట్రలు చేసినా కూడా అవన్నీ కూడా పటాపంచలు చేశారు. ఇవాళ ఒక డెఫినెట్ కూడా మేము ఈ ఎలక్షన్ ద్వారా మరింత స్ఫూర్తి పొంది రాబోయే రోజులలో స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో 90% పైగా జరగబోయే ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. రైట్, థ్యాంక్ యూ లింగయాదవ్ గారు, థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ నాగేంద్ర గౌడ్ గారు. మొత్తంగా బీజేపీ జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్ లో అనుకున్న విధంగానే కాంగ్రెస్ తమ సత్తాను చాటిందని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క బీజేపీకి ఇక్కడ డిపాజిట్లు కోల్పోవడం కాస్త ఆ పార్టీ సందిగ్ధంలో పడిందని చెప్పుకోవచ్చు. మరోపక్క బీఆర్ఎస్కి సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. గతంలో 10 ఏళ్ల పరిపాలన ఇచ్చిన అభివృద్ధి సంబంధించిన అంశాలు కూడా ఎక్కడా ప్రస్తావించినా అవి ప్రజలు వినలేదు అనేది విశ్లేషకులు చెప్తున్నారు. ఇది వాళ్ళ డిస్కషన్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.